ముందస్తు ప్రణాళిక శాస్త్రీయత లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను పెంచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయం సామాన్య మధ్యతరగతి ప్రజల సొంతింటి కలని దూరం చేసేలా ఉందన్నారు. మార్కెట్ విలువల పెంపు వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం ప్రజలకు మేలు చేయడం కాదు, కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ఖజానాన్ని నింపుకోవడమేనని దుయ్యబట్టారు. ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం తన అనాలోచిత నిర్ణయాలతో మరింత సంక్షోభంలోకి నెడుతోందని రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుని పాత ధరల ప్రకారం చలాన్లు కట్టిన వారికి పెంచిన ధరలే వర్తింపచేస్తామని చెప్పడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. 6 గ్యారంటీలని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొన్ని నెలలుగా వరుసగా ఛార్జీలు పెంచుతూ సామాన్యుల నడుము విరగొడుతోందని విమర్శించారు. భూముల మార్కెట్ విలువల పెంపుడుపైనే రిజిస్ట్రేషన్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం సమీక్షించాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే సామాన్య ప్రజల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేపడతామని రామచంద్రరావు హెచ్చరించారు.